ఆత్మానుభవం పొందుకున్న దేవుని మాటలు మనం వినుటకు మన హృదయాలను మన చెవులను సిద్ధపరచుకున్నాం. ఇలా సిద్ధపడ్డామన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, ఆత్మ రగులుతున్న ఈ సమయంలో, మనలో ఆ పరిశుద్ధ ఆత్మ వేడి కలుగుతున్న ఈ సమయంలోనే ఆయన మాటలు మన వినికిడిలో మనము గ్రహించగలుగుదుముగాక. ఎస్, చిన్న ప్రార్థన ఎవరన్నా చేయగలిగితే వాక్య నడిపింపు గురించి ప్రార్థన చేయండి. స్వీటీ అప్పానే స్పీడ్ బ్రేక్ Yes, my Lord. ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. క్రమంలో ఇది కూడా ఒకటి, కూర్చోండి అని చెప్పిన దాకా కూర్చోకూడదు. పాప స్వతంత్రం మీద ముందే కూర్చునేస్తున్నారు. మంచిదే. దేవుడు మీకు ఓపికనిచ్చునుగాక. కూర్చోమన్న దాకా కూర్చోకుండా నిలబడుదురుగాక. మంచిది తల్లి. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు, నమస్కారాలు, అందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం పంచుకుందాం. యాక్చువల్గా ఈరోజు 3వ ఆదివారం. ఇది ఎవరి టైము? జయశ్రీ ఆంటీది. మరి ఇక్కడ ఎందుకు తారా ప్రకాష్ అనేవాడు నిలబడ్డాడు? నా సమయాన్ని ఆంటీ గారికి ఇచ్చాను కదా సంఘముతో. మరి ఈ వాక్యాన్ని పంచుకోమని దేవుడు మరి గత వారం నుంచి కూడా నన్ను ప్రేరేపిస్తున్నాడు. కనుక వాక్య అంశం ఏంటయ్యా అంటే, మనమందరం క్రైస్తవులే కదా. ఏందమ్మా అది కూడా అట్లా చూస్తున్నారేంటి? మనం క్రైస్తవులే కదా అంటే హల్లెలూయా అనాలంతే, స్తోత్రం అనాలంతే అంటారా? మనం అందరం క్రైస్తవులేమే కదా. ఎస్, అందరం క్రైస్తవులే. మీరు పరిపూర్ణమైన క్రైస్తవులేనా? చెప్పలేము, నేను కూడా చెప్పలేను. అది చెప్పమన్నాడు ఈరోజు. తెలుసా, క్రైస్తవుడు పరిపూర్ణంగా మారాలి అంటే అతను ఏం పొందుకోవాలి, ఎలా ఉండాలి? పరిపూర్ణమైన క్రైస్తవుడు. నిర్మలమ్మ, ఎంత వయసు వచ్చింది మనకి, కానీ నువ్వు పరిపూర్ణమైన క్రైస్తవురాలివా, నేను పరిపూర్ణమైన క్రైస్తవుడినా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎస్ ఐ యామ్ అని లేకపోతున్నాం. ఎందుకంటే మనం చేసే ఈ కొద్ది భక్తికే మనలో ఒక విధమైనటువంటి నేను ఆయన బిడ్డని, నువ్వు ఆయన బిడ్డవో సైతాను బిడ్డవో దేవుడు ఇప్పుడు చెప్తాడు. జాగ్రత్తగా వినండి. శేషమ్మ వింటారా? ఏనైనా ప్రసాద్ గారు విను. వచ్చినాయి 70 వచ్చినాయి అన్న, నీకు వినున్నా అన్న. వెరీ గుడ్. చూడండి తల్లి, దేవుడు మనందరిని ప్రేమిస్తున్నాడు కదా. ప్రేమిస్తున్నాడా లేదా? మరి నన్ను ప్రేమిస్తున్నాడు నా దేవుడు అని నమ్మకున్నవాడు దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, నేను కూడా చెప్తున్నా, దేవుడికి స్తోత్రం. నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే అది చెప్పలేవు. దేవుడు మనలను లోకమును ఎంతగాను, లోకమునంటే మళ్ళా చింకిదాను, లోకమును గట్టిగా అన్నావు నువ్వు. లోకం అంటే ఇది కాదు తల్లి, మనందరినీ. మనకి లోకం ఏది? శరీరాశ, నేత్ర ఆశ, డాబే బ్లెసిదానా. మనకది లోకం. యేసయ్యకి ఏంది లోకం అంటే? ఆయన సృష్టించిన ఈ సృష్టి, అందులో మనము అందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఎంతగానో ప్రేమించాడంట.
ఒక ప్రశ్న వేస్తున్నాను. ఇక్కడ భార్యాభర్తలు అనే వాళ్ళు ఉన్నారు కదా, మీ భార్యలను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారయ్యా భర్తలారా? మీ భర్తలను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారమ్మా? బుజ్జి తల్లి కన్నా పక్కన వాడిని అడుక్కోండి. మీరే క్వశ్చన్ వేసుకోండి. మీ భర్తను ఎంత బాగా అక్క అని చెప్పండి, అడగండి. సమాధానం ఉండదు. ఆ తల్లికి, ఆ భార్యకి కొంచెం ఏదో ఒంట్లో నలతగా ఉంది. మా నిర్మలక్కకి బట్టలు ఉతకలేనయ్యా, ఈరోజు వంట కూడా చేయలేకపోతున్నానయ్యా, అన్నాడు. అంత నొప్పిగా ఉందయ్యా, నువ్వు కాఫీ కూడా కలపలేనయ్యా, నువ్వు కలుపుకో అని ఒక్క వారం రోజులు ఇంట్లో పని మానేస్తే అప్పుడు కూడా నీ భార్యను నువ్వు ప్రేమించగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా? ఓ భర్త, సీనుబాబు ఎదురు కూర్చున్నావు, నీకే భర్త ఈరోజు. అయిపోయిందనుకో బాకండి. కష్టపడి సంపాదించి నువ్వు అడిగినవన్నీ తెచ్చే నీ భర్త ఏదో ఒంట్లో నలతకుండి, నేననేది ఉద్యోగం అనుకోబాకండి, కూలి పని అనుకుందాం, లేకపోతే డైలీ వేజెస్ అంటారు. కూలి అంటే కొంచెం చీప్ ఉంటుందేమో. రోజుకి ఆయనకి సంపాదన, రోజుకి 1000 రూపాయలు సంపాదించేవాళ్ళు లేరు తల్లి? రోజుకి 2000 సంపాదించేవాళ్ళు లేరా? వాళ్ళ స్కిల్ని బట్టి. పెయింటర్ మేస్త్రి కంట 1500 అంట రోజుకి. ఇంకోటి ఎవడో స్కిల్ఫుల్ లేబర్ ఏదో ఇట్లాంటి పనులు చేస్తారే, అవన్నీ కొంచెం స్కిల్ఫుల్ పనులు 2000 అంట. నీ మొహం సాఫ్ట్వేరు, నీ మొహం గవర్నమెంట్ ఉద్యోగం, 60,000 ఎక్కడ వస్తుందమ్మా? రాదు. కానీ బాగా సంపాదించేవాడు ఒక్క వారం రోజులు నాకు బాగొట్టలేదే, నలతగా ఉందే, ఏంటో ఉందని వారం రోజులు మానేస్తే, వారం అంటే 7 రోజులు, 7 రోజులు 14,000. అయినా కూడా పడుకోయ్యా, నీకు కాఫీ కాసిస్తా, నీకు సూపులు కాసిస్తా, నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పగలిగే భార్యలు ఎంతమంది ఉన్నారమ్మా? పడుకోమన్నా పడుకోడు నా భర్త, నేను ప్రేమిస్తానంటుంది. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ తల్లి. అలా మెయింటైన్ చేయండి. భర్త తెచ్చిస్తేనే కాదు, భార్య సేవలు చేస్తేనే కాదు ప్రేమించడం. అబ్బో, ఈ ప్రేమ మాకు తెలియని ప్రేమలా? 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇక్కడ ఎదుగో ఎదురుగా కూర్చొని ఉంది. 5 ఇయర్స్ నుంచి కొంచెం బండి బేరింగ్స్ క్లీనింగ్ వచ్చినాయి. అయినా ఏమన్నా నా ప్రేమలో తక్కువ అయ్యిందేమో చెప్పమను, మైక్ ఇక్కడ పడేసిపోతా నేను. అదేంటి అట్లా ఒకలాగా నవ్వుతుంది? దేవా, ఆ బిడ్డతో మాట్లాడి ఆయన. సరే, పెళ్ళైన కొత్తలో ప్రేమ ఉంటుంది కదమ్మా సునీత? అబ్బో, పెళ్ళైన కొత్తలో వాడు వస్తుంటాడు, వస్తా దారిలోంచే, హలో బంగారం, బంగారమే అప్పుడు ఇది, బంగారం ఏమన్నా తమ్మంటావా అంటే, నువ్వు ఎక్కడి దాకా వచ్చావురా? మొగుడిని పట్టుకొని. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందంటగా, ఎవరు ఏమండి అని కూడా పిలవట్లేదంటగా. అరే ఒరే, లేకపోతే యాక్చువల్గా పేరు పెట్టి, అమ్మ పేరు పెట్టి పరిచయం పర్వాలా, శేఖర్, సీను, మా బాబు మధ్యకి నేనేం పేరు పెట్టలేను, ఆయన ఒకలాంటి పేరు అట్లా పిలవలేదు నా చెల్లి. పేరు పెట్టి పిలిచినా పర్వాలేదమ్మా. అరే ఊరేలేంది? సరే, మీ ట్రెండ్ మీది తల్లి, మీరు ఎలాగన్నా పోండి. కానీ ఇది నేను పరిపూర్ణతలోకి తేటలేదులే. మీ ముద్దు ముచ్చట ఎట్లా అన్న పిలుచుకోండి. అలాగా నేను ఆంటీని ఏం పిలిచేదానివి అని నన్ను అడగబాకండి. ఈ స్థలంలో నేను అట్లాంటివి చెప్పకూడదు. ఉంటాయి, మాకు కొన్ని ముద్దు పేర్లు ఉంటాయి. ఏ మనుషులో కాదా మేము? దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి తల్లి, మనము భక్తిలో విజయం సాధించాలి అంటే, పరిపూర్ణమైన క్రైస్తవులుగా మనము జీవించాలి అంటే, గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వాక్యం. నా పిల్లలారా, నీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు మీ విషయమై
ఎవరంటున్నారు ఈ మాట? మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నదని దైవజనుడు పాస్టర్ గారు, ఎవరైనా పౌలు గారు అంటున్నాడమ్మా. ఎవరితో? గలతీ సంఘంతో అంటున్నాడు. గలతీయులారా, క్రీస్తు ప్రేమ, చదువు మళ్ళీ, క్రీస్తు స్వరూపము నీ యందు ఏర్పడు వరకు నీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది అంట. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. చూడండి అమ్మా, సంఘం అంటే ఎలా ఉండాలంటే, ఎలా ఉండాలని ఒక దైవజనుడు ఆశిస్తాడంటే, పౌలు భక్తుడు ఆ రోజు ఆశించాడు. ఈ రోజు తారాప్రకాష్ అనే మీ యొక్క దాసుడు ఆశించేది ఏం తెలుసా? ఎప్పుడన్నా నేను బయటికి వెళ్ళినప్పుడు, ఏమండి మా పేటలో ఫలానా సుమలత అనే ఒక అమ్మాయి ఉంటుందండి, మీ సంఘానికి వస్తుందంట కదా పాస్టర్ గారు. అవునండి, సుమలత మా సంఘస్థురాలే. అబ్బా, నిజంగా ఏం పద్ధతి అండి వాళ్ళది, ఎంత భక్తి అండి నిజంగా పాస్టర్ గారు. బా, మీ సంఘస్థులు చూస్తుంటేనే మాకు అని అంటే, ఇక నా కాళ్ళు భూమి మీద ఉంటాయా సుమలత? ఇక తేలడమే కదా నేను. బిడ్డల గురించి కూడా తల్లి, మన బిడ్డల గురించి, అయ్యా ఫలాని వాడు మీ బిడ్డలా? అవును, ఎంత మంచి బిడ్డలు కన్నావు తల్లి. సంఘానికి కానీ లోకానికి కానీ ఎంత మంచి క్రమశిక్షణ కలిగిన బిడ్డలు కన్నావమ్మా, ఎంతగా చక్కగా పెంచుకుంటున్నావమ్మా అని అంటే, ఆ తల్లులకు కానీ ఆ తండ్రులకు కానీ ఇక చూడు, వాడికి ఆ రోజు ఏం కావాలంటే అది కొనిచ్చేస్తాడు. అట్లా కాకుండా, పాస్టర్ గారు మీ సంఘస్థురాలైనా, ఇప్పుడు పేరు వద్దులే, ఎవరో ఒక ఆమె, ఏమైనా పాస్టర్ గారు మీ ముందే భక్తి, అబ్బో ఇంటి దగ్గరికి వస్తే ఇక పిడకల దగ్గర నుంచి పంపుల దగ్గర నుంచి నీళ్ళ పంపుల దగ్గర గొట్లాటేనండి, ఏమైనా మీరు మీ సంఘస్థులు అంటే చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. అప్పుడే పౌలు భక్తుడు కూడా చచ్చిపోవాలనిపించింది ఆ రోజుల్లో. ఎందుకు? పరిపూర్ణమైనటువంటి క్రైస్తవత్వం మనలో చెప్పండి అమ్మా లేదు. ఇదిగోండి పిల్లల్లో కూడా ఏమండి, అదిగో ఆ గ్రీన్ పార్క్ కాలనీలో సాటు మటుకు ఉంటుంది, అక్కడ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఉంటుందంట. అందులో మీ పిల్లల్ని చూశాను నేను. మొన్న నీ బండి మీద నీ కొడుకు ఒక అమ్మాయిని ఎక్కించుకెళ్తున్నాడండి. మీ అమ్మాయి ఇంకొక అబ్బాయితో పీవీపీ మాల్లో కనిపించిందండి. చచ్చిపోవాలనిపించదా తల్లిదండ్రులకి? ఇదా మాకు తెలియకుండా నా బిడ్డలు చేస్తున్నదని. ఈ సంఘ కాపరికి ఏమనిపిస్తుంది? నాకు తెలియకుండా నా బిడ్డలు ఇంత నేర్పిస్తా ఉంటే, వాళ్ళ కోసం ప్రసవ వేదన పడతా ఉంటే, ఇంటి దగ్గర ఇంత చెడ్డ సాక్ష్యం సంపాదించుకుంటున్నారు. ఇది నా సంఘస్థులు, నా విశ్వాసులు, వీళ్ళు పరిపూర్ణులుగా ఎప్పుడు మారుతారన్నా ప్రసవ వేదన కలుగుతుందారా దైవజనుడికి. తల్లిదండ్రులుగా మీకు కూడా మీ సొంత బిడ్డల గురించి ఒక చెడు సాక్ష్యము, ఒక వినకూడని ఒక మాట వింటే ఎలా అనిపిస్తుంది? అవి వినకుండా అలా జరగకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి వాడిని క్రమశిక్షణలో పెంచుకొని రావాలి. బాలుడు నడవవలసినటువంటి త్రావులో వాడిని ఎక్కడ మన సంఘంలో ఎవరి దగ్గర నేను చూడలే. ఇదిగో ముదుర్లు మా ప్రసాద్ గారు, మా నిర్మలమ్మ దగ్గర నుంచి ఇక అందరూ ఈ సంఘంలో అందరినీ ముదుగారం చేసి చెడగొట్టినోళ్ళే. ఇక వాళ్ళ లేటెస్ట్ మదర్స్, అబ్బో మీరు మామూలమ్మా, మీరు మామూలుళ్ళ, మీరు చెప్పగలరా మా బిడ్డలు మేము క్రమశిక్షణలో ఆహా ఇటువంటి బిడ్డని కన్నామని అనగలుగుతున్నారా? నీ సైడ్ చూసి మాట్లాడుతున్నా, నేను నీ గురించి అనుకోబాక. నాకు అలవాటు, ఎప్పుడు సుమలత పేరు వస్తుంది. నా లెక్కన ఈ పాట ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం సంఘం మానేసి ఉండాలి కదా. సుమలత నా బంగారు తల్లి, ఎన్ని అన్న నవ్వుతానే ఉంటుంది. ఇంటికి వెళ్ళి తిట్టుకుంటుందేమో కానీ దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనలో చాలా మంది అమ్మ కొంచెం మార్జిన్ లైఫ్, బిలో మార్జిన్ లైఫ్ అంటే ఒక లైన్ కంటే కింద స్థాయిలోనే జీవిస్తున్నవారు మనం. లగ్జరీ అంటే ఏంటో మనకు తెలియదు అమ్మా. పెద్ద పెద్ద హోటల్స్, వాటిలో అబ్బా ఆ డిషెస్ ఏమన్నా తిను, మనిషికి 2000 అని వేస్తుంటాడు.
ఒక్క మనిషికి 2,000 పెట్టి 5 మంది ఉంటాం మనం, అంటే 10,000. ఇంక అంతటితో వదులుతారా? ఇంకొక 5,000 ఏదో పైన 15,000 ఒక్క మీల్స్కి పెట్టి పోగలిగినటువంటి స్థితి మనలో ఉందా? లగ్జరీ లైఫ్ అంటారు దాన్ని, హోటల్. ఇంకోటి ఇంకా లగ్జరీ లైఫ్, పెద్ద విల్లాలో బతకాలని ఆశ ఉంటుంది మనకి. కానీ నీకు ఆ స్థితి లేకపోయినా పర్వాలేదు, ఆ యొక్క లగ్జరీ లైఫ్ లేకపోయినా పర్లేదు, ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి జీవిస్తూ ఉంటే రేపు దేవుడు పరలోకం నీకు ఇచ్చినప్పుడు ఆ యొక్క గొప్పదనం మనకు చాలు. నిజంగా మనం కానీ ఆ యొక్క గొప్పదనం పొందుకోవాలి, ఆ పరలోక ఆనందం మనం అనుభవించాలంటే ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి లగ్జరీ లైఫ్ని మనం ఆశించకూడదు. వాడే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న బిడ్డలు ఉన్నారు కొంతమంది. 15,000 కాదు, ఒక పూటకు 25,000 ఖర్చు పెట్టగలిగినటువంటి భాగ్యవంతులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళలో నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఆ స్థితిని అంతగా చూపించుకోకుండా తగ్గించుకొని జీవిస్తారే, వాళ్ళని చూసి కదా దేవుడు సంతోషించి, నా ప్రియమైన కుమారుడు వీడిని ఎంత ఆశీర్వదించినా వాడు ఎచ్చులు పోవట్లేదు, డంబం పోవట్లేదు అంటాడు. ఇదిగో బిలో లైన్కి తక్కువలో ఉన్నవాడు కూడా మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా దేవుణ్ణి నేను వదలను అని విశ్వాసముతో నమ్మకముగా బ్రతికే వారము మనమై ఉంటే దేవుడు ఎంతగానో మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి తల్లి, అదే అంటాడు, విశ్వాసులారా మీరు చల్లగానైనా ఉండండి, వేడిగానైనా. నూనెవెచ్చని జీవితం ఎందుకు నీకు? చల్లని జీవితం అంటే ఏంటో తెలుసా? లోకాన్ని జురుకోవడం, లోక ఆశలు, మందు తాగిపాడు, తాగేయి, అమ్మాయిల వెంట తిరుగు, దొంగతనాలు చేసేయి, హత్యలు చేసేయి. అది చల్లని జీవితం. లేదా దేవుని ఆ పరిశుద్ధాత్మ వేడి, ఆ సెగ నీలో రగులుతూ ఉంటే వెచ్చగా ఉండు, నిజాయితీగా బతుకు. నీతికి మించినటువంటి బతుకు ఇంకొకటి లేదు. ఆ నీతిగా బతికేవాడే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నులివెచ్చని బ్రతుకు మాత్రం మనకు వద్దు అంటున్నాడు ఆయన. నేను అడిగానా నిన్ను? ఇటు లోకంలోనూ ఉండు, ఇటు భక్తిలోనూ ఉండు. ఇది నులివెచ్చని. ఏమన్నాడు? నులివెచ్చగా ఉంటే నిన్ను ఊస్తానన్నాడు నోట్లోంచి మంచి పలావ్ ముక్క, మటన్ ముక్క, ఎముకలు ఏంది పెట్టామనుకో, నువ్వు తినవలే నాన్ వెజ్. మావిడిని అడుగు, ఊసేస్తామమ్మా మనం? ఏం చేస్తాం? దేన్ని ఊస్తాం మనం? ఒక యాపకాయనో ఏదో చేదు వస్తువునో రుచించని వస్తువు నోట్లో పెట్టుకుంటే మా కాంతమ్మ అని మింగుతామా? అని వస్తాం. అది మన పరిస్థితి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఉంటే చల్లగా లోకంలో ఉండు, అనుభవించు, నాశనమైపోతావు, నాకు అనవసరం. లేదా రగులుకో, నీకు ఏమున్నా ఈ లోకంలో ఏమి లేకపోయినా నీతిగా బ్రతుకు. అప్పుడు నీలో నా ఉజ్జీవాన్ని రగిలింప చేసి నిన్ను భూమి మీదను పరలోకం మీదను నిన్ను ఆనందంగా ఉంచుతానన్నాడు. ఇది దేవుని వాగ్దానం. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎస్. కాబట్టి భక్తి చేయాలంటే మనం బలవంతపు భక్తి మాత్రం చేయొద్దు. పాస్టర్ గారు ఈరోజు చర్చికి పోకపోతే ఇక మా అంకులా అమ్మో అనుకోకూడదు. సుమలత, ఇంకా ఎవరు విజిటర్స్ ఉన్నారే, మంత్లీ 1 or 2 times వస్తారు గెస్ట్ లాగా, వాళ్ళందరి పేర్లు వదిలే, బాధపడతారు. సుమలత అంటే బాధపడదు. మీ ఆయన ఏడమ్మా? సుమలత రాడు, వస్తాడు. దేవుడు ఏమని అనుకుంటాడేమోనని మందిరానికి రాకూడదు. నీలో
ఒక తపన ఉండాలి. నా యేసయ్యను కలుసుకునే రోజు ఇది. ఆయన ప్రతినిత్యం నన్ను ఈ వారమంతా కాచి కాపాడాడుగా. నేను ఊపిరి తీసుకొని మళ్ళా అంతే అనుకోకుండా చక్కగా వదిలి మళ్ళా ఊపిరి తెచ్చుకోగలుగుతున్నాను కదా. దీనికి కృతజ్ఞతలు చెల్లించవచ్చు మనం. పామలే, నీ ఊపిరి నా ఊపిరి ఆగకుండా చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం జీవిస్తూ ఉన్నామంటే, ఇంత వయసులో వచ్చినా అది దేవుని కృపే కదా. మరి మందిరానికి రావాలంటే నీకు ఒక రీజన్ కావాలా? బలవంతంగా పళ్ళు వెగబెట్టుకుని అప్పో ఇక పోకపోతే లాభం లేదు, నెక్స్ట్ వీక్ నన్ను దంచేస్తాడు మా పాస్టర్, ఆ విధంగా దంపించుకునే బ్యాచ్ ఒకటి ఉంది. అది గట్టిగా అవుతుంది మా బిడ్డ. దాన్ని చాలాసార్లు తిట్టాను నేను. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కనుక మా పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మీ గురించి నేను క్రీస్తు స్వరూపంలోనికి మారాలని ప్రసవ వేదన పడుతున్నాను అన్నాడు. అమ్మ, ప్రసవ వేదన ఎవరు పడతారు? ఆడబిడ్డలే. ఆడబిడ్డలంటే నువ్వు ప్రసవ వేదన పడుతుంటే శుభ్రతకు నొప్పులు రావుగా, ఆ వేదన ఆమె పడదుగా. ఎవరు ప్రసవిస్తారో వాళ్ళే ప్రసవ వేదనతో బిడ్డను కంటారు. ఆ బిడ్డ గూర్చి రెండోసారి ప్రసవ వేదన పడగలమా? పడతారా? అది సాధ్యమా? కానీ ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, వాళ్ళ గురించి మళ్ళీ నేను, అంటే మొదట నువ్వు భక్తుడిగా మారావు, పరిపూర్ణుడిగా ఉన్నావు అనుకుంటున్నాను, కానీ నీలో క్రీస్తు స్వారూప్యత అర్థమవుతుందన్న మాటలమ్మా. క్రీస్తు స్వారూప్యత, క్రీస్తు స్వారూప్యత అంటే క్రీస్తు రూపం, ఆ పోలికలు, ఆ యొక్క ఆ భక్తి, ఆ ఒక విధేయత, ఆ యొక్క కమిట్మెంట్ నీలో కనపట్టలేదు. కనుక నీ గురించి నీ అమ్మ మొదటిసారి ప్రసవ వేదన పడి కలింది, నీవు మళ్ళా తిరిగి క్రీస్తు స్వారూప్యతలోకి రావాలని ప్రసవ వేదన పడుతున్నాను నేను అన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు, అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కనుక పరిపూర్ణమైనటువంటి మనుషులుగా మనం మారాలి. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, ఎఫెసీ 4వ అధ్యాయము తీస్తారా అందరూ? 11, 12 వాక్యాలు చదువుకుందామా? మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది, మరొకసారి సంపూర్ణ పురుషులగు వరకు, సంపూర్ణ స్త్రీనగు వరకు అని పెట్టుకుందాం మనం, ఏం పర్లేదు. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి క్రీస్తు ప్రభువునకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగిన వారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరైనా? పౌలు భక్తుడు. చెప్పబడిన వాక్యంలో పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి క్రైస్తవులు ఎలా ఉండాలి, వారికి ఏముండాలంటే, సమయాన్ని బట్టి నేను 1, 2 మ్యాక్సిమం చెప్పగలనేమో, ఇంకా ఉన్నాయి, వేరే ఒక వారం చెప్పుకుందాం, సరేనా? దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, ఈడేడి చెరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిపూర్ణమైన క్రైస్తవుడిలో ఉండవలసినటువంటి, లేకపోతే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడిగా నువ్వు మారుటకు కారణాలు, లేకపోతే ఎలా మారగలవు అనే విషయాల్లో చెప్తున్నాను. ముఖ్యమైన మొట్టమొదటిగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వాక్యాన్ని చదువుకుందాం. పేతురు అంటున్నాడంట అక్కడ, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఆహా పాస్టర్ గారు ఇంతసేపు అటు ఇటు తిప్పి బాప్తిసం దగ్గర తీసుకొచ్చాడు రోయ్ అనుకుంటా ఉండుంటారు. ఎవరు? బాప్తిసం లేనివారు చక్కగా కూర్చుంటారు పక్క పక్కన. బర్డ్స్ ఆర్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే ఒకే గూటి పక్షులు ఒకే గూటికి చేరతాయి. అది నేను చెప్పింది కాదు, లోక సామెత. చదవ మళ్ళీ ఒకసారి చదువు తల్లి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు అనగా యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడిగా అంగీకరించి ఆరాధనకు వచ్చిన మనం అందరము చదువు ఏమో చేయాలంట? బాప్తిసం పొంది అప్పుడు రైట్ చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కడు తిరిగి జన్మించాలి అంటున్నాడు. బాప్తిసం అంటే అంతే కదా, నీ పాత రోత జీవితంలో నుంచి పరిశుద్ధ పరచబడి నీ పాపాలన్నీ క్షమించబడి నూతనంగా జన్మిస్తే గాని ఒకడు పరలోకం చేరాడు. ఆ పరలోకం చేరాలి, నూతనంగా జన్మించాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. నికోదేమని ఒక ఆయన పెద్ద ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన వ్యక్తి అంట. ఆయన ఏం చేశాడంటే యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా ఒకడు నూతనంగా జన్మిస్తే గాని పరలోక రాజ్యం చేరలేడు అంటున్నావే, 70 ఏళ్ళయ్యా నాకు, నేను ఎలా మళ్ళా మా తల్లి గర్భంలోనికి పోయి మళ్ళా నేను ఎలా జన్మిస్తానంటే, ఒరే నీకు ధర్మశాస్త్రం అంతా ఇంత బాగా తెలిసినే నా బిడ్డ నికోదేమా, ఇంత చిన్న పాయింట్ నీకు అర్థం కాలేదారా? వాడు నవ్వుకుంటున్నాడు, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాడు. దినేష్గా అంటానే అనుకుంటున్నాడు. వారి గురించే మాట్లాడుతున్నా. ఇలా ఆయన చెప్పిందంటే ఒకడు నీటి మూలంగాను, ప్రభువారు ఏమన్నాడు, ఆత్మ మూలంగాను జన్మించాలి. అప్పుడు నీ పాప క్షమాపణ కలుగుద్ది. అది నీటి బాప్తిసం ద్వారా నువ్వు తిరిగి జన్మించడం అవుతుంది అంటున్నాడు. చూడండి, చిన్న కుమారుడు ఎవరు? చిన్న కుమారుడు అంటే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు వ్యర్థమైన వ్యాపారం చేశాడు, తండ్రి దగ్గర నుంచి ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు, అదంతా నాశనం చేశాడు, లోకంలో ఉన్న చండాల పనులను చేశాడు. లాస్ట్కి పందులు తినే పొట్టు కూడా దొరకకుండా అక్కడే పడి చచ్చాడా? ఏం చేశాడమ్మా? వాడు తిరిగి జన్మించాడు తన తలంపుల్లో. ఎలా? నేను తప్పు చేశాను, నా తండ్రి ఆస్తిని నాశనం చేశాను, నా తండ్రిని ఎదిరించాను, నేను లోకానికి విరుద్ధంగా, తండ్రికి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా ఇవన్నీ చేశాను. పశ్చాత్తాపం పొందాడు, మారు మనసు పొందాడు. తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏం పొందుకున్నాడు? పోగొట్టుకున్నా ప్రతిదీ తిరిగి పొందుకున్నాడు. ఎప్పుడు సంభవించింది అది? తిరిగి జన్మించినప్పుడే కానీ తిరిగి జన్మించకుండా ఇంకా అలాగే పందులు పొట్టు తింటూ అది కూడా దొరకకుండా ఉంటే ఏ ఎయిడ్స్ వచ్చి చచ్చేవాడు కదా.
ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, ప్రభువారు అంటున్నారు మనతోటి, అయ్యా మీ పాప క్షమాపణ నిమిత్తము మీరు పశ్చాత్తాప పొందాలి, తిరిగి జన్మించాలి, బాప్తిసము తీసుకోవాలి, బాప్తిసం తీసుకుంటేనే మీరు తిరిగి జన్మించిన వారు అవుతారు అంటున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా తల్లి? ఈజీగానే ఉంది కదా? ఇంకొంచెం వివరంగా నిదానంగా చెప్పేదా? గుడ్. ఒకడంట నా పోటోడు బాప్తిసం తీసుకునేదానికి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే ఇక నాకు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నాను, ఉంచుతాం కదా. చూసారా బాప్తిసాలు? అవునని అంచు కదా. ఆడు మాత్రం ఒక చేత్తో ముక్కు పట్టుకొని ఒక చేయి లేపి పెట్టాడంట. ఇట్టెవడన్నా పెడతాడమ్మా బాప్తిసం ఇచ్చేటప్పుడు? పాస్టర్ గారు ఆపి, ఏ చెయ్యండిరా పైకి లేపంటే, పాస్టర్ గారు ఈ చేతికి మాత్రం బాప్తిసం ఇవ్వద్దన్నాడండి. ఏమన్నాయన అంటే, నాకు ద్రోహం చేసిన వాళ్ళు 3 ఉన్నారు, 2 వేసేసా, ఇంకొకడున్నాడు, వాడిని వేసిన తర్వాత వచ్చి ఈ చేతికి బాప్తిసం తీసుకుంటాను, మిగతా బడికి ఇచ్చేయండి అంటున్నాడంట. అతి తెలివితేటలు కదా మనకి, అతి తెలివితేటలు కదా. ఎరా ప్రైజ్గా అతి తెలివితేటలు అంటే ఇయ్యే. చేతికి ఒకసారి కాలుకి ఒకసారి కాదురా. పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించాలి, ఉచితంగా బహుమానంగా మనలోకి అది రావాలి అంటే మనలో ఏముండకూడదు? ఈర్ష్య, పగ, ద్వేషాలు, కక్ష, కార్పణ్యాలు. మాలో అసలు అది ఏమీ లేవు. హక్కులున్న వాడు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విన్నారా? విన్నారా? మరి ఎందుకు చెప్పారు? ఏ స్తోత్రం అంటే చెప్పడం అదొక అలవాటు అయిపోయిందా? నిద్రపోతున్నవాడు స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఫస్ట్ అంటాడు మా మామ. ఎవరు? ప్రసాద్ మామ. ఎందుకంటే ఆల్రెడీ నిద్రపోతా ఉంటాడు ఆయన. ఉలిక్కి పడేసి స్తోత్రం అంటాడు ఆయన. నేను ఏమడిగానమ్మా? మీలో పగ, ప్రతీకారం, ఈర్ష్య, కుళ్ళు, మాలో ఇవేమీ లేవు అన్నవాడు దేవునికి స్తోత్రం చెప్పమన్నా. మళ్ళీ అడుగుతున్నా, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మీ అక్క మీద నీకు పగ? నీకు అక్కలు లేరు కదా, చెల్లుందా? మీ అన్నయ్య మీద నీకు పగ? పళ్ళు రాలిపోతే స్వీట్ దానా నీకు? పెద్ద స్వీట్ రాలేదే ఏంటి? చైరు మారేం తల్లి? దాన్ని చైర్లోకి వచ్చేసి అమ్మ. నువ్వు ఎక్కడో ఉంటే బాగలా నాకు. అమ్మా, అక్కలు చెల్లెళ్ళు ఉన్నవాళ్ళారా, మీ అక్క మీద, మీ చెల్లి మీద మీకు పగనా? పగ తీర్చుకుంటావా? అందుకని ఒక చెయ్యి బాప్తీసం తీర్చుకోవా? పగ తీర్చుకున్నాక మళ్ళీ వచ్చి బాప్తీసం తీసుకుంటాను పాస్టర్ గారు అంటావా? అది సరే. అన్నదమ్ములు, స్నేహితుల మీద మీ పగ. వాడు ఎన్నోసార్లు నీకు ఎన్నో మేలు చేస్తుంటాడు. ప్రాణానికి ప్రాణం ఇచ్చే స్నేహితులు ప్రతి మనిషికి ఉంటారు, కొంతమందికి ఉండరు. వాడి చండాల బుద్ధిని బట్టి అట్లాంటి వాళ్ళకు ఉండరు. నాకు ఉన్నాడు ఒక ప్రాణా స్నేహితుడు, వాడి పేరు సంఘానికి తెలిసిందంటే వాడి గురించి ఎన్నిసార్లు చెప్పుంటాను. ఆ బడుద్దాయి నా గురించి ఎప్పుడు చెప్పుండడు. ఎందుకంటే వాడు చర్చికి కూడా సరిగ్గా పోడు. ఈ మధ్యన పోతున్నాను మామ అన్నాడు. మంచిదిరా అన్న. అరే, కన్న తల్లిదండ్రుల మీద పగనా? కొత్త మాట్లాడవా నువ్వు? అంతెందుకమ్మా, దేవుని ఎదుట, సంఘం ఎదుట ప్రమాణం చేసి భార్యాభర్తలుగా జతపరచబడ్డారే, నీ భర్త అంటే నీకు పడదా? శేషు తల్లి అంటే నేను సీరు అంటే పడదని నేను అంటలా. ఉరికినే వచ్చి ఎదురు కూర్చుంటే అదే తెప్పలం. ఏం సౌమ్య, మీ ఆవిడంటే నీకు పడదా? పండు, మీ ఆవిడంటే నీకు పడదా? పగనా? ఎందుకయ్యా? చక్కగా అన్ని దోశలు అయితే దాంట్లో కోడికూర పెడుతుందనా? వద్దమ్మా, పరిపూర్ణం. తిరిగి జన్మించాలి తల్లి, నూతన సృష్టిగా మార్చబడాలి.
పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడిగా నువ్వు మార్చబడాలంటే మొదట నువ్వు చేయవలసింది ఏంటంటే ముద్దుగా నీలో ఉన్న పగ, ప్రతీకారము, ఆవేశము, కుళ్ళు కుళ్ళు అసలు భరించలేంది తల్లి. అరే నీ ఎదుట మంచి బట్ట కట్టుకొని వస్తే ఓరవలేరు కొంతమంది, మూతి 3 వంకలు చూపుతారు. ఇక నగేసుకొచ్చింది అనుకో కళ్ళు పేలిపోతాయి అంతే. లేరంటారా? మనలో లేరులే, మనలో అంతటి లేరు. ఎందుకంటే దేవుడు మీతో చాలాసార్లు మాట్లాడాడు. ప్రతి బల్లారాధన రోజు మన చేత పాప క్షమాపణ ఒప్పుకోలు చేయిస్తున్నాడు. మనకి ఎవరైనా ద్రోహం చేసినా మన శత్రువుల్ని మనం క్షమించే అంతగా మనల్ని ఆయన తర్బీదు చేశాడు. మనలో లేరు. కానీ అంటున్నాడు ఇక్కడ, నువ్వు ఒక్కసారి కానీ ఆ పగ, ప్రతీకారము ఎంతకాలము నువ్వు భరిస్తావు? ఒకవేళ నీలో అటువంటిది ఉన్నట్లయితే సాతాను నుండి నువ్వు గెలిపించినట్టు లెక్క. నీలో క్షమించే గుణము లేదు అంటే సాతానుడిని వాడిని నువ్వు గర్వపరిచినట్టు లెక్క. అదే నువ్వు తగ్గించుకొని నువ్వు క్షమించడం మొదలు పెడితే వాడు సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళిపోతాడంటే నీ దరిదాపులకు కూడా రాడు. ఎందుకంటే ఆ బిడ్డ మారిపోయిందిగా, నూతనంగా జన్మించిందిగా, నూతన సృష్టిగా మార్చబడిందిగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఒంట్లో ఏదన్నా ఒక గడ్డో, ఒక కురుపో, పుండో ఏదన్నా దీర్ఘకాలికంగా ఉందనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించి వీలైతే ఆపరేషన్ ద్వారా దాన్ని తొలగించుకుంటామా? పర్వాలేదులే అని ఉంచుకుంటామా? ఎందుకని ఉంచుకాం? అది దీర్ఘకాలంలో అదంట ఆ గడ్డే క్యాన్సర్గా మారుద్దంట. ఆ భయమున్నా నీలో ఉంది కదా. ఇక్కడ నువ్వు పగ, ప్రతీకారము దీర్ఘకాలం నువ్వు ఉంచుకుంటే నువ్వు కోల్పోయేది ఏంటో తెలుసా? పరలోకాన్ని కోల్పోతావు. కనుక నాకొద్దయ్యా, దేవుడు నాతో మాట్లాడాడు. నేను పరిపూర్ణమైన క్రైస్తవుడిగా మారాలనుకుంటున్నాను పాస్టర్ గారు. ఈ రోజు నుంచి నిజంగా చెప్తున్నాను, సడన్గా ఈ క్షణం నుంచే మానేయమంటే నేను మానేయను. కానీ నాలో ఉన్న ఆ పగ, ప్రతీకారం, కుళ్ళు స్వభావాల్ని నేను గ్రాడ్యువల్గానైనా తగ్గించేసుకొని పరిపూర్ణంగా వీడిలో ఏ పగ లేదు అనుకున్న 0 స్థాయికి నేను వస్తానన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి తల్లి, పాపం నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడిగా అంగీకరించావు, రక్షణలోకి రావాలని బాప్తిసం తీసుకున్నావు. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే ఒక కృపావరం నీకు ఉచితంగా ఇవ్వబడింది. పరిశుద్ధంగానే జీవిస్తున్నావు. మరలా ఈ లోకపు ఆశలు, ఈ లోకపు చేష్టలు ఎందుకమ్మా? ఎందుకు నా ప్రియమైన కుమారులారా, కుమార్తెలారా, యవ్వన బిడ్డలారా? మీరు యవ్వన కాలంలో బాప్తీసాలు తీసుకుంటున్నారంటే పరవశించిపోయా. నేను సాక్ష్యంగా అనేక మంది ముందు చెప్పా. కానీ మీలో నిజమైనటువంటి ఆ పరివర్తన నాకు కనపడటంలా. మీరు నూతన సృష్టిగా మార్చబడడం నాకు కనపడలా. మరలా పాపంలోకి వెళ్ళిపోతున్నారు, మరలా మెసేజ్లు పెడుతున్నారు, మరలా రహస్యంగా చాటింగ్ చేస్తున్నారు. ధైర్యంగా చెప్పగలరా? రే మిమ్మల్ని అడుగుతున్నా, ధైర్యంగా చెప్పగలరా? ఈ రోజు నుంచి మీ రహస్య చాటింగ్లు ఉంటాయే. ఇదే ఇందాక చెప్పానే, ఏట్రా వాడు అంత పెద్దగా చదివాడు బబ్లు గాడు, వాళ్ళ అమ్ముంది అక్కడ, పెద్దమ్మ ఉందిగా. అమ్మ విను, పెద్దమ్మ తిన్నావా? చాటింగ్ మొక్కం పగిలిపోద్ది. ఈరోజే చాట్ చేయగలవా, మెసేజ్ చేయగలవా నువ్వు? మీకు కూడా మీరు ఇటువంటి తెలియకుండా మా పాస్టర్ గారికి ఏం తెలుసు, మా అమ్మ నాన్నకి ఏం తెలుసు? పరమదేవుడమ్మా, అలా చూస్తూ ఉంటాడు. ఆయన కన్ను దృష్టిలో మీరున్నారు. దొంగ చాటింగ్లు చేసేవాడంతా ఈ రోజు నుంచి నీవు నా అన్నవి,
మన మధ్యలో ఈ చాటింగ్లు వద్దు, ఇక ఈ కటింగ్ అని చెప్పి ధైర్యంగా నువ్వు అరే ఇది నేను అడగదలుచుకుంది బబ్లుగా పెట్టగలవా? తలుపుతున్నావు అంటే ఆల్రెడీ చేస్తున్నావుగా నువ్వు. పెద్దమ్మా కరెక్టేనా నా పాయింట్? ఇట్లా ఇరికించుకుంటానమ్మా నేను వీళ్ళని. వాడు చెరిగాడి వయసుకి వాడు చాటింగ్ చేస్తున్నాడట. వాడు చూడు ఇప్పుడే వచ్చి కూర్చున్నాడు, వాడికి ఏందో కూడా తెలీదు, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మీరు కూడా ఇక మీదట నా అన్నవి నువ్వు, తెలుసో తెలియకో ఇంతకాలం నీతో చాట్ చేశా, ఒరే అన్నయ్య ఇక మీదట నువ్వు అన్నవి. చాట్ చేయగలరా? అలా పెట్టగలరా? మెసేజ్ పెట్టగలరా? ఈరోజే మీరు వాళ్ళే హుషారైపోతారు. మీరు అందుకే తెలియగల వాళ్ళు అంటారు ఆడపిల్లలు. వాడు చూడ అమాయకంగా ఇట్టి అనేసాడు, దొరికిపోయాడు. మీరు ఇప్పుడు కొట్టారు కదా దెబ్బ, అందుకని మేమా చాట అంటే ఏంటి అంకులు అన్నట్టు చూస్తున్నారు. ఒక్కొక్క దానికి ముఖం చెట్టు అయిపోద్ది చెప్తున్నా నేను. కానీ స్టేజ్ దిగానంటే బంగారాలు వద్దమ్మా. ఒకసారి మనం బాప్తీసం తీసుకోవడం అంటే ఎంత పరిశుద్ధమైన జీవితం జీవించాలి తల్లి. మొదట్లో చెప్పానే, ఆహా పాస్టర్ గారు మీ సంఘ బిడ్డనా ఆ యవన కుమార్తె, ఇక్కడ తల దించితే మళ్ళీ కాలేజీకి వెళ్ళిన తర్వాతేనండి, అట్లానే బస్సుల కింద పడిపోబాకండి వెళ్ళి. వాడు బబ్లుగాడు సైకిల్ ఎక్కాడంటే తల దించుకొనే పోతాడండి, ముఖం మండ ఎరిది, ట్రాఫిక్ జాగ్రత్తగా పో అంటే అంత విధేయతగా పొమ్మని. అలాంటి సాక్ష్యం సాధించుకోవాలి, సంపాదించుకోవాలి. బాప్తిసం తీసుకొని చండాల పనులు చేస్తే నువ్వు ఎలా పరిపూర్ణపడే క్రైస్తవురాలుగా క్రైస్తవుడిగా మారుతావు? చెప్పండి చెప్పండి. లేదు కదా? దేవునికి మంచి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇది తల్లి, ఇది సంఘంలో నేర్చుకోవాల్సింది. యేసు ప్రభువు పుట్టాడు, మా కోసం చచ్చిపోయాడు, 3వ దినం లేచాడు, సమాధి చేయబడ్డాడు, పరలోకం. ఎవరికి తెలీదు? ఈ సువార్త ఎవరికి తెలీదు? పరిశుద్ధంగా జీవించాలి, పరిపూర్ణమైన క్రైస్తవుడును అనిపించుకోవాలన్నా సత్య బోధ ఎన్ని సంఘాల్లో చెప్తున్నారు. మీతో నేను వ్యాపారం చేయాలనుకుంటే చెల్లి పద్మ, ఈ పాటికి నీ ఆస్తి, నీ భీమవరంలో ఆస్తి నేను రాయించుకునేవాడిని. ఆ టాలెంట్ ఉంది నాకు. కానీ మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మనం ఈ విధంగా ఆరాధించుకునేది ఎందుకు తల్లి? మీరు పరిపూర్ణులుగా మారాలని. ఆ దేవుడి ముందు అయ్యా మా సంఘ బిడ్డలయ్యా వీళ్ళు, మనం అందరం అక్కడ కనిపిస్తాం ఒకరోజు అని చెప్పాలని, అంతేది. కానీ నేను ఇక్కడికి తీసుకొచ్చి చెయ్యాలంటే వ్యాపారం చేయలేనా? మీ దగ్గర 4 మాయ మాటలు చెప్పానంటే గుంజి ఇస్తారు కానుకలు. చెప్పకపోతే ఎవరు అనుకోండి, దానికి నేనే ఉదాహరణ, మన సంఘమే ఉదాహరణ. ఎందుకు మిమ్మల్ని మాయల పడేయాలంటే అంత నూనె పొడి తెచ్చి అభిషేకంతో నింపబడినటువంటి నూనె. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాము నేను, పాస్టర్మ్మ, రాత్రులు మాత్రమే బిర్యానీ తినేవాళ్ళము అని చెప్పి ఇంత నూనె డబ్బా 100 రూపాయలకి అమ్మితే ఆ నూనె ఎంత పడుద్దమ్మా? అది 2 రూపాయలు, ఒక 5 రూపాయలు వేసుకుంది. ఇంత నూనె 100 రూపాయలకి అమ్మితే లాభం కోసం నేను వ్యాపారం చేయలేనా? కుప్పలు గోలి సంచులకు వేసుకొని ఇంట్లో దాచుకోవడమే చేస్తున్నానా నేను ఆ వ్యాపారం? 1 రూపాయి మీ దగ్గర నుంచి ఆశిస్తున్నానా? కానీ మీ దగ్గర నుంచి ఆశించేది ఏందమ్మా? నేను ఏం ఆశిస్తున్నాను? నేను మనం అందరం కొట్టు చప్పట్లు గట్టిగా ఆ తండ్రి సన్నిధిలో చూడండి. ఏంటయ్యా 2 సార్లు జీవించా, ఇది తిరిగి జన్మించాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలని చెప్తున్నావు. అప్పుడే నువ్వు పరిపూర్ణుడమైన క్రైస్తవుడు అని చెప్పబడతావు అంటున్నావంటే, ఎవరైనా మీరు జాగ్రత్తగా వినండి, 2 సార్లు జన్మించి ఒక్కసారే మరణిస్తాడు. ఎవడు? పరిపూర్ణమైన క్రైస్తవుడు 2 సార్లు జన్మించి, 1 భౌతికంగా తల్లి గర్భంలోంచి, 2 బాప్తిసం ద్వారా మారు మనసు పొంది తిరిగి జన్మిస్తాడు. ఎవరు? పరిపూర్ణమైన క్రైస్తవుడు. ఒకసారే జన్మించి 2 సార్లు చస్తాడు. వాడు ఏమంటారు దాన్ని? అపవిత్ర ఆత్మ కాదు, పరిపూర్ణమైన అపరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడు. కరెక్టేనా? అది గ్రామర్ కరెక్టేనా?
ఒక్కసారి జన్మిస్తాడంటే వాడు 2 సార్లు చస్తాడంటే. ఎలా? భౌతికంగా చస్తాడు, పరలోకం పోయి నిత్య నరగాకిలో పడవే పెడతాడు. అది 2వ మరణం అని ఉంటుంది. 2వ మరణం అంటే ఇక వాడికి ఇంక ఈ శాశ్వతమైనటువంటి ఏంటది? అగ్నిగుండం. రెండవది చూద్దాం. పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడిగా నువ్వు మారాలి, క్రైస్తవురాలిగా మారాలి. మార్చబడ్డావు, కనపడుతున్నావు అంటే నీలో ఉండవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని నిజ రక్షకుడుగా అంగీకరించి సువార్తను నమ్మి బాప్తిసం పొంది నూతన సృష్టిగా నువ్వు తిరిగి జన్మించాలి. నంబర్ 1 క్వాలిటీ. 2వ క్వాలిటీ అపోస్తుల కార్యములు. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. నేను ముగింపులోకి వచ్చాను. ఎవరు కంగారుగా చూడవాకండి అమ్మా. థ్యాంక్ యూ. 42వ వాక్యం. అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చాలమ్మా. ఏందంట? ఒకడు తిరిగి జన్మిస్తే సహవాసములో, అంటే సహవాసం అంటే ఏందమ్మా? దేవుని కుటుంబము. దేవుని కుటుంబం అంటే మన కుటుంబం. మన దేవుని కుటుంబం ఏంది? ఆర్సిఎస్ సంఘము. కొట్ట చప్పట్లు గట్టిగా. ఈ సహవాసములో నువ్వు ముందుగా ఏం చేయాలంట? నువ్వు తిరిగి జన్మిస్తే సహవాసములో ఒక సభ్యుడే. అంటే ఇక్కడ లేని వాళ్ళు ఏదో ఒక సహవాసములో, ఇట్ మస్ట్ బి ఎ పర్మనెంట్ సభ్యత్వం, శాశ్వతమైనటువంటి సభ్యుడిగా నువ్వు చేర్చబడాలి. ఇక్కడ 4 రోజులు నా వైపు చూసి చెప్పాడు పాస్టర్ గారు, నన్నే అన్నాడు అని పక్కన పోతావు ఫిలడెల్ఫియాకి. అక్కడ ఇంకో నిన్న అక్కడ ఆ పాస్టర్ కూడా చూసి చెప్పాడు అనుకో, ఈయన కూడా మామూలు కూడా కాదు, లోతరని తెచ్చుకెళ్తావు. అక్కడ పాపం మనుషులను చూసి చెప్పే అంత స్వాతంత్రత లేదు పాస్టర్ గారికి. వాడు కీలు బొమ్మలు. ఇక వీళ్ళున్నారు చూసారా? ఎవరు? సిఎస్ఐ వాళ్ళు. ఇంకా వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు. ఎవరు? మాత బ్యాచ్. నీకు బాగా తెలిసే, నువ్వు తమ్మి బ్యాచ్. ఆర్సిఎం వాళ్ళు. అక్కడ ఇలా అసలు చెప్పకూడదు. చెప్పితే పాస్టర్ గారిని చంపేస్తారంతే. బిషప్పుల్ని చంపిన చరిత్ర లూథరన్ మిషన్స్ది, సిఎస్ఐ మిషన్ది. ఇవాళ సంగతి నాకు తెలియదు. మా ఆసియాం వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. సాక్ష్యం చెప్తుంది బిడ్డ, నేను చెప్పలే. వాళ్ళు వాక్యమే చెప్పరంట. వాళ్ళు చెప్పేదంతా కరుణించు మేరీ. నేను ఎగతాళి చేయట్లేదమ్మా, నా గుండెల్లో ఉన్న మంట ఏంటి? నిజమైన దేవుని నువ్వు ఆరాధిస్తూ మధ్యలో ఈ అమ్మ ఎవరు? నీకు జన్మనిచ్చింది కదా తల్లి. ప్రసవ వేదన పడి ఆమె ఫోటో పెట్టుకొని ఎప్పుడన్నా అమ్మా నువ్వు దేవతవే అన్నావా? సుమలత అనవు. మనిషిని దేవుణ్ణి చేయకూడదు. కనుక తల్లి, నేను ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. కనడము కష్టమా, పెంచడం కష్టమా? ఒక బిడ్డని కనడం కష్టమా, పెంచడం కష్టమా? ఎంత బాగా చెప్పారు నా తల్లులు. ప్రసవ వేదనతో కన్న తల్లులు కూడా చెప్తున్నారు, ఈయనయ్యా వీడు ఎన్ని వాళ్ళ అయ్య బుద్ధిలే అంటే ఆయన దెట్లాక ఈడి మీద పెట్టి తోస్తుంటుంది. అన్నీ అయ్య బుద్ధిలే. నీకు కాదులే, నేను నువ్వు అమ్మ మోసవే దిగావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పెంచడం అనేదమ్మా చాలా కష్టము. కన్నడం మీద పోల్చుకుంటే కన్నడమే చాలా తేలిక, ఈ పెంచడం మీద పోల్చుకుంటే. ఇప్పుడు ఎందుకు ఈ రోజుల్లో ఎలా అయిపోయారంటే తల్లి, ఫ్యాషన్లు ముదిరిపోయినాయి, టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఈ రోజుల్లో నార్మల్ డెలివరీస్ ఎవరు చేసుకోవట్లేదంటగా. ఒకప్పుడు 3 రోజులు కూడా ప్రసవ వేదన భరించి ఎలాగోలాగా నార్మల్ డెలివరీ చేసేవాళ్ళు. ఇక లేదు, తల్లి ప్రాణానికి ముప్పు అంటేనే సీజీరియన్ పెద్ద ఆపరేషన్ అనేవాళ్ళు. గుర్తుందా మీకు?
అమ్మ ఆ రోజులు సిజేరియన్ ఏమనేవాళ్ళు అమ్మ వదిలి గారు ఏమనేవాళ్ళు? పెద్ద ఆపరేషన్. ఈ రోజుల్లో సిజేరియన్ ఏం తెలుసా? చేతి మీద చిన్న గడ్డ తొలగిస్తారే, అంత ఈజీ. ఎందుకు అమ్మా? డాక్టర్ ఉండి నీకు నార్మల్ డెలివరీ వద్దు తల్లి, నేను చేస్తాను. వద్దు డాక్టర్ గారు, ఆ చిన్న మొత్తం ఇంజక్షన్ ఇచ్చేసి అదేదో కోసేసి తీసేయండి. ఈ నవలు చదువుకుంటా ఉండదు ఆ టేబుల్ మీద కూడా, ఇలా ఆపరేషన్ చేసుకుంటా ఉంటాయి. కాదంటారా? తేదీలు జరుషా తేదీలు పెట్టుకొని ఆపరేషన్ చేయించుకుంటున్నారు తెలుసా? ముహూర్తం అంట. ఏంది దాంట్లో ముహూర్తం ఏంటి? మంచి గడియలమ్మా. మరి నేను హిందువుల గురించి అంటున్నాను అనుకుని తెగనవుతున్నారు మీరు. జాగ్రత్త. ఈ అవతారాలన్నీ చేసేది మన క్రైస్తవులే. ముహూర్తం. ఇంకొక ఏమండి, ఇంకొక 4 రోజులు ఆగండి డాక్టర్ గారు. ఏది ఆపరేషన్ చేయించుకునేది? ఇంకొక 4 రోజులు ఆగండి. ఏందమ్మా 4 రోజుల తర్వాత మా వివాహ దినం వస్తుంది, మా పెళ్లి రోజు, వాడికి పీడ రోజు. ఒకడంట ఒకరోజు భార్య ఇంట్లోంచి బయటకు రాగలోనే ఒక సీడీ పెట్టుకొని చూస్తా ఏడుస్తా ఉన్నాడంట గట్టిగా. ఏమండి ఏం సీరియల్ అండి అది అంతగా ఏడుస్తున్నారంటే? సీరియల్ కాదే, మన పెళ్లి క్యాజెట్టే అన్నాడంట. అలాగా ఎంతకాలం ఓర్చుకుంటారమ్మా మీరు కూడా? ఇటువంటి దేవుడు ఎంతకాలం ఓర్చుకోమని మీరు ఆశిస్తున్నారు చెప్పండి? తప్పుడు పనులు చేయకూడదు. సరే ఓకే, బిడ్డ పుట్టేదానికి నువ్వు డేట్ నిర్ణయించావు, 4 రోజులు పోస్ట్ పోన్ చేశావు. ఈ లోపల వాడు ఉమ్మనీరు దాగేస్తే, ఇంకా ఏదైనా జరగరాని ప్రమాదం జరిగిపోతే కడుపులో, దేవుడు నిర్ణయించిన ఒక తేదీ ఉంటుంది, నువ్వు నిర్ణయించకూడదు తేదీ. ఆపరేషన్ అవసరమైతేనే ఆపరేషన్కి పోవాలా? నువ్వు సఫర్ అవ్వాల, ప్రసవ వేదన పడి బిడ్డని కనాలా అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. దాన్ని మార్చుతున్నావు నువ్వు. అప్పుడు అలా నీ ఇష్ట ప్రకారం డేట్లు పెట్టుకొని కానీ నీ బిడ్డల యొక్క తలరాతని దేవుడు మార్చేస్తే, సరే కనడం బాగానే ఉంది, చావడం కూడా నువ్వు రాసుకోగలవా? డాక్టర్ దగ్గర పోయి పలానా రోజు నాకు పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చేయండి, నేను చచ్చిపోతా అనగలిగిన వాళ్ళు ఉన్నారా? జీవితం మీద అప్పుడే విరక్తి వచ్చిందా నాన్న నీకు? అదే నాకెప్పుడు వచ్చింది అంటున్నాడు ఆడు. ఒకలాగా పెట్టాడు ఫీలింగ్స్. కనుక ఏమేం దేవుడు పెట్టారా? మీరు బాగా ఆలోచించేద్దాం. నువ్వు పరిపూర్ణమైన క్రైస్తవురాలివి, నేను పరిపూర్ణమైన క్రైస్తవుడు అనుకుంటున్నామేమో. ఒకడు తిరిగి జన్మించితేనే కానీ పరిపూర్ణమైన క్రైస్తవుడిగా మారలేడు. ఇంకొకడు ఏంటంటే సహవాసములో సమకూర్చబడి సహవాసము యొక్క ఆ బోధలో నడిపింపబడుతూ, ఆ బోధ కొంచెం కఠినంగా ఉన్నా నీ గుచ్చుకున్న గుండెల్లో దాన్ని ఆనందంగా తీసుకుంటూ, ప్రభువారు ఎంత చక్కగా నాలోని లోపాలను ఎత్తి చూపించాడు అని ఆనందించగలిగిన వాడు పరిపూర్ణమైన క్రైస్తవుడు. కొట్టు చప్పట్టు గట్టిగా. పెంచడం కష్టమే అన్నారు, నిజమే. ఎలాగంటే తల్లి, ఎలాగో కష్టపడి 1 రోజో 2 రోజులో ఆ ప్రసవ వేదన భరించి కరేస్తావు. ఆ తర్వాత ప్రసవ వేదన ఉండదు. ఇంక అక్కడి నుంచి నా తల్లులకి స్టార్ట్ అవుద్ది. అయ్యా మనకే ఉండదు. కనీసం రాత్రులు వాడు క్యాబీ అని అరుస్తున్న మగపిల్లలు ఎక్కువ ఏడవర్లే. ఇయే నాకున్నాయి కదా సైతాన్లు, ఆడపిల్లలు. తల్లి నేను నిద్రపోనేవద్దు. అప్పుడు కూడా తల్లి మీకు ఎంత సహనవరా? పాపం పొద్దున్న నుంచి ఆయన ఏదో పని చేసుకొచ్చాడని పక్క రూమ్లో తీసుకెళ్ళిపోయి ఆ ఏడుపులకు ఆయన డిస్టర్బ్ కాకుండా పెంచుతారంటే మీకు నిద్ర ఉండదు. నెక్స్ట్ చిక్కన్ దుమ్మాడు అనుకో, మీరు అన్నీ ఆపేస్తారు, తిండి ఆపేస్తారు. జలుబు జ్వరం వచ్చిందనుకో, పెద్దలు ఉంటారు, ఏం తిన్నావు అమ్మాయి? అమ్మ అందలే, అత్త పొడుస్తుంది. ఏం తిన్నావు అమ్మాయి? వాడు దుమ్ముతున్నాడు చూసుకో అక్కడ, లేదా కొంచెం వాడికి మోషన్స్ అయినాయి అనుకో,
ఏదో తినకూడదు తిని ఉంటావు. ఎంత కష్టం అమ్మా. ఇంత కష్టాలు పడి పెంచితే వాడు లాస్ట్కి బ్లేడ్ బ్యాచో గంజాయి అయితే ఎంత భయంకరమైన వేదన కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహవాసంలో ఏముంటుందంటే ఆ కాపుదల ఉంటుంది. అందుకనే సండే స్కూల్ నుంచి నీ బిడ్డల్ని మందిరానికి నడిపించు. కొంచెం పెద్ద అయిన తర్వాత నీతో పాటు వెంట పెట్టుకొని పెద్దల గుడికి తీసుకురా. తల్లి ఎక్కడ ఉంటుందో పిల్ల అక్కడ ఉండాలి. తల్లి ఒక చోట పిల్ల ఒక చోట ఉంటే గద్దొచ్చి కొట్టుకొని పోతుంది. గద్ద ఎవరు? బా వాళ్ళే చెప్పారు. ఆ ప్రశ్నకు కూడా ఇట్లా చూస్తారేమో అనుకున్నా. గద్ద ఎవరు? అమ్మ మొదటి చదివాం చూడు మనం. తల్లి గలతీ 4:19 ఒకసారి చదవండి. గలతీ 4:19 ముగింపులోకి వచ్చాను. నా పిల్లలారా, అది చాలు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు, తల్లి స్వరూపము తండ్రి స్వరూపము మనలో ఏర్పరచబడి వరకు ప్రసవ వేదన కలిగి ఉన్నాను మీ గురించి అన్నాడు. ఇప్పుడు సంఘంలో చేర్పించిన తర్వాత దైవ సేవకుడు, ఇక్కడ నిలబడిన సేవకుడు మీలో క్రీస్తును చూడాలి, మీలో మారు మనసును చూడాలి, పశ్చాత్తాప హృదయాన్ని చూడాలి, పరిశుద్ధత చూడాలి. పిచ్చి 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 చేష్టలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మాకు చెప్పకూడదు బయట వాళ్ళు. ఏంటండి మీ చర్చిలో యవ్వనస్తులు తెగ బాప్తిస్తాలు తీసుకున్నారని చెప్పారుగా, అక్కడ చూడండి సిగరెట్లు తాగుతున్నాడు ఒకడు. ఇక్కడ చూడండి పిల్ల పీవీపీ మాల్లో తిరుగుతుంది. ఇలా చెప్తే మాకు ఎలా ఉంటుంది? అందుకని అంటున్నాడు ఇక్కడ, కోడి గుడ్డు పెట్టుద్దమ్మా, గుడ్డు పెట్టిన వెంటనే పిల్ల వచ్చేస్తుందా? ఎక్కడ ఉండాలి అది? బయట ఉంటే మురిగిపోయి అది పగల కొడితే ఒక విధమైన దుర్వాసన వస్తుంది. అదే గుడ్డు పెట్టిన కోడి, ఆ తల్లి ఏమంటారమ్మా, రెక్కల కిందో అసలు ఆ పొట్ట కింద కదా పొదుగడం అంటారు దాన్ని. అంటే పొదగడం అంటే ఆ తల్లిలోంచి ఒక విధమైన టెంపరేచర్, లిమిటెడ్ టెంపరేచర్ వస్తూ ఉంటుంది. కరెక్ట్గా 21 డేస్ అయిన తర్వాత దాన్ని సీజర్ ఆపరేషన్ పెట్టి ముహూర్తాలు పెట్టి గోయిస్తావు నువ్వు. దానంతట అది టుక్ 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 అని కొట్టుకొని వచ్చేస్తుందట బయటికి. ఎంత న్యాచురల్ ఇది కదా. ఆ న్యాచురాలిటీ మనం కోల్పోతున్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు, ప్రభువారు అంటున్నాడు, మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్డు దూరంగా, తల్లికి దూరంగా ఉంటే విరిగిపోతుంది. క్రైస్తవుడిగా పేరు పెట్టబడి పరిపూర్ణతలో నువ్వు బాప్తిసం తీసుకున్న బిడ్డవి సంఘముతో సహవాసంగా ఉంటేనే నువ్వు అదిగో ఆ పరిశుద్ధాత్మని వేడి నీలోకి వచ్చి నువ్వు ఆ క్రీస్తు స్వరూపాన్ని పొందుకుంటావు. అర్థమైందా? కొట్టవచ్చు కదా చప్పట్లు గట్టిగా. ఆ తల్లి, ఆ తండ్రి స్వరూపాన్ని మనం పొందుకోవాలంటే సంఘములో మనం పొదగబడాలి. సంఘములో దైవజనుల నోటి నుంచే దేవుని మాటలకు మనలో సెగ పుట్టాలి, వేడి పుట్టాలి, ఉద్యమం రగలాలి. సరే, పిల్లలు పుట్టాయి. ఆ పిల్లల్ని ఎలా అది పెంచుద్దామా? తను తినదు. చక్కని భోజనం, ఏదో మిడతలో పురుగులో దాన్ని తీసుకొచ్చి కుక్కు కుక్కు అది ఒకలాంటి సౌండ్ చేస్తుంది. అనంగలోనే ఆ పక్కనే ఉంటాయి వచ్చేస్తాయి పిల్లలు. మమ్మీ మమ్మీ అంటే దానికి తలకాయ మాంసమో, గోంగూర మాంసమో, గొడ్డు మాంసమో ఏదో ఒకటి పెట్టుద్ది తల్లి. అంటే ఈ తండ్రి సన్నిధి, ఈ తండ్రి సహవాసంలో మనం ఉంటే మనకి మంచి భోజనం. వెంటనే నోరు అంటుంది సోమలత, ఆ భోజనం కాదమ్మా, ఆత్మీయ భోజనం. అర్థమవుతుందా దీప్తి? జాగ్రత్తగా వింటున్నావా? మీకే ఈరోజు వాక్యం. మీరు అనుకుంటున్నారు వస్తున్నాం, మా అమ్మతో ప్రతి ఆదివారం వస్తున్నాను, నేను పరిపూర్ణమైన క్రైస్తవురాలు అనుకుంటున్నామేమో. క్రైస్తవురాలవే, పరిపూర్ణమైన క్రైస్తవురాలు కాదు. నంబర్ 1, మనం పరిపూర్ణమైన క్రైస్తవులుగా మార్చబడాలంటే
నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడాలంటే మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. 2 సంఘముతో సహవాసము. ఆ సంఘములో దేవుని ఆత్మతో ఆ యొక్క వేడితో నువ్వు నింపబడాలి. సంఘానికి వ్యతిరేకంగా ఉండి నేను ఏమి చేయలేము. ఆ కోడిపిల్ల అన్ని వచ్చి తల్లి కుక్కు అని వచ్చినప్పుడు ఒక్కొక్క దానికి అంతంత ముక్క చిన్న బిడ్డలు కదా, వాటికి తగ్గట్టుగానే అరిగేటట్టుగా ఇంత ముక్కలు పెట్టుద్ది తల్లి. చూడండి ఎంత శ్రద్ధ. చిన్న కోడికే అంత శ్రద్ధ ఉంటే పరమ తండ్రికి మన మీద ఎంత శ్రద్ధ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక పిల్ల దానికి సపరేట్గా అంత మిడత ముక్క ఏదో దొరికిందంట. దాన్ని తీసుకున్నది. అప్పుడు దాకా ఈ అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఉంటారు కదా, కోడి పిల్లలు. కోడిగుడ్డు ఒకసారిగా ఒక్క పిల్లని పెట్టుద్దమ్మా, ఒక 10 గుడ్లను అట్లా పొదుగుద్ది కదా. ఈ మొక్క దొరకంలోనే ఈ గుంపుని, ఈ సహవాసాన్ని, ఈ తల్లిని వదిలి దూరంగా పోయి అక్కడ పోయి అని తింటుంటుంది. చూడలేదా ఎప్పుడు మీరు? మేము చూసాం. ఈ మా చిన్నతనంలో మా ఇంట్లో కోళ్ళు పెంచేవాళ్ళు మేము చూసాం. మాకు తెలిసి అన్నీ పల్లెటూరు కొంచెం వాతావరణం, ఆ పల్లెటూరు అనుభవం ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుసు. ఒక్కొక్కసారి ఒక్కొక్క పిల్ల అలా గుంపులోంచి తల్లి దగ్గర నుంచి కొంచెం అంతే దూరం వెళ్ళుద్ది. ఎందుకు? దానికి దొరికింది ఇంత ఆహారం. వెళ్ళి ఇక్కడ నుంచి ఈ గుంపులో అక్క నాకు కూడా అంటే హే అంటుంటుంది. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తుంటుంది ఒక గద్ద. దొరికావే నా పిల్ల అని చెప్పి తన్నుకొని వెళ్ళిపోతాయి. సహవాసంలో కూడా అలాగే. ఆ సహవాసంలో అక్క మనకి ప్రతి ఆదివారం చికెన్ వేసి భోజనం పెడతారక్క. ఈ సహవాసం, ఈ పరిశుద్ధ అగ్ని రగులుతున్న సహవాసం, నీకు ఉజ్జీవాన్ని కలగజేస్తున్న సహవాసం, నీలో తప్పులను తెలియజేస్తున్న సహవాసాన్ని విడిచి కోడి బొక్క కోసమో మెడ కోసమో దాటిపోయావా? నేను కాసుకుని దిందుకే కదా నా ప్రియకుమార్తె, దా ఎత్తుకెళ్ళిపోతాడు. ఎవరు? సైతానుగాడు. అర్థమైందా బాగా? మనకెందుకమ్మా? బతికినంత కాలం ప్రభు మందిరంలో, దేవుని ఆత్మతో నడిపింపబడుతున్న ఈ మందిరంలో, ఒకవేళ మీరు ఊరు వదిలి వెళ్ళిపోయారనుకో, ఎవ్వరేమనరు. అక్కడ ఒక మంచి పరిశుద్ధ సహవాసాన్ని చూసుకోండి. ఇదే ఊర్లో ఉంటూ, వినమ్మా కుమారి, ఇదే ఊర్లో ఉంటూ, అందరూ వినండి అమ్మా, ఇదే ఊర్లో ఉంటూ ఈ సంఘములో అనేకమైనటువంటి ప్రార్థన అవసరతలకు నువ్వు ఫోన్లు చేస్తే కన్నీరు కార్చినటువంటి నా ప్రియ సహోదరులు సహోదరీలు ఉన్నారు ఇక్కడ. మీ కన్నీటి ప్రతిఫలము, నీ ప్రార్థన ప్రతిఫలము పొందుకొని స్వస్థపరచబడిన వారు, అప్పుల్లోంచి బయటపడిన వారు, కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు కలపబడినటువంటి వారు సంఘాన్ని వదిలిపోవచ్చా తల్లి? ఇక్కడ బాప్తిసం పొందిన వాళ్ళు అసలు ఈ సంఘాన్ని వదిలిపోవచ్చమ్మా? మొన్న ఒకళ్ళు అడుగుతున్నారు నన్ను, ఏంటి అంటే మీ సంఘంలో బాప్తిసం తీసుకుంటే మీ సంఘానికి రావాలా? ఆహా, మన ఇంట్లో అన్నం వండుకొని పక్కింట్లో పోయి తింటే వాళ్ళు ఒప్పుకుంటారా? మెడల మీద కొడతారు. ఎప్పుడు ఒప్పుకుంటారు? నువ్వు 1 మీల్కి ఒక 1000 రూపాయలు ఇచ్చేదాన్ని అనుకో, అంటే నువ్వు వస్తే వాళ్ళ ఆదాయం అంటే కానుక ధారాళంగా ఇస్తుంది, ఈ సహోదరుడు ఇస్తాడు అనుకున్నప్పుడు రాణిస్తారు నిన్ను వాళ్ళు. ఇది ఉట్టిదంటే నిన్ను కేర్ కూడా చేయరు అక్కడ వేరే సంఘంలో. అసలు తల్లి సంఘాన్ని, బాప్తిసం పొందిన సంఘాన్ని, సహవాసుల్ని, ఇంత మంచి బిడ్డల్ని, ప్రార్థన యోధుల్ని వదులుకొని వచ్చింది ఈ బతుకు మాకు తెలియదా? లేకపోతే ఈ బతుకు మాకు తెలియదా? పట్టించుకోబాకంటారని పెద్దలకు కూడా చెప్పేస్తాడు ఆ పాస్టర్ గారు. ఏం మాకు తెలియదు అనుకుంటున్నారా? కొంతమంది ఎంత ఇంకా వెళ్ళిపోయి ఫస్ట్ స్టెప్
వేరే సంఘం నుంచి వదిలి ఈ సంఘానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి రేపు నెక్స్ట్ వీక్ నుంచి రావద్దు మా సంఘానికి చెప్పేస్తున్నారట. ఆ దమ్ము ధైర్యము ఈ సోకాల్డ్ మెయిన్ లైన్ చర్చెస్ ఉందా? లేదు. కనుక చివరిలోకి వచ్చేసాను. మనము చాలు, ఇక ముగిచ్చేస్తున్నాను. 2 వాక్యాలతోనే ముగిచ్చేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు పరిపూర్ణమైన క్రైస్తవుడిగా ఉండాలంటే సహవాసానికి అంటుకట్టబడి ఉండాలా, సహవాసంలో ఉండాలా. ఆ వేడిని అంటే తండ్రి మనకిచ్చే పరిశుద్ధాత్మ వేడిని పొందుకుంటూ ఆయన స్వారూప్యంలోనికి మనము మార్చబడాల. మొదటిదేంటి? నూతన సృష్టిగా మార్చబడాల. ఇంకా ఉన్నాయి. ఇంకొక రోజు ఇదే వాక్యాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజంగా ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన మాట, ఇచ్చిన అంశం మీకు అర్థమై ఉంటే ఇప్పటికే మనం ఎంత పరిపూర్ణమైన క్రైస్తవులో మనకు అర్థమైపోయింది. కనుక నాయనా, భక్తి చేశాను ఇంతకాలం. వినగా వాక్యం నాలో ఒక మారు మనసు కలిగి బాప్తిసం కూడా పొందాను. కానీ అయ్యా, మీరు ఉచితంగా ఇచ్చిన ఆ పవిత్ర ఆత్మ, మీ ఆత్మను కూడా డామినేట్ చేస్తూ ఈ లోకములోని ఆశలు, ఆ యొక్క నేత్రాశలు, ఈ జీవపు డమ్మము నన్ను డామినేట్ చేసేసాయి అయ్యా. బాప్తిసం తీసుకున్న నాలో ఇంకా చెడు తలంపులు వస్తున్నాయి, చెడు చూపులు వస్తున్నాయి, చండాలమైన కోరికలు పుడుతున్నాయి. ఇదిగో నేను పరిపూర్ణమైన క్రైస్తవుడిని కాదు అని ఈ నీ వాక్యం ద్వారా తెలుసుకున్నాను. పరిపూర్ణమైన క్రైస్తవురాలను కాదని మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాను. దైవజనుడి నోటి నుంచి మీరు చెప్పిన మాటలు నా హృదయంలో పదిలపరుచుకుంటాను. ఇక మీదట బాప్తిసం పొందిన నేను పరిపూర్ణపరచబడాలని, పరిపూర్ణ క్రైస్తవుడిగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా ఇప్పటి వరకు తప్పిపోయి ఉంటే, బాప్తిజం తీసుకుని కూడా నేను కొన్ని పాప కార్యాలు చేసి ఉంటే ఇప్పుడే వాటిని విడిచిపెడుతున్నాను ప్రభువా. ఎందుకంటే అవి అల్పమైన పాప సుఖభోగము. నాతో శాశ్వత కాలం ఉండేది, నేనుండేది మీ పరలోకము, మీరు. కనుక ఈ సత్యాన్ని తెలియజేసి నన్ను ఉజ్జీవింపచేసినందుకు మీకు కోటి వందనాలని ఆయన్ని వేడుకోనండి. అందరూ ప్రభువాన్ని వేడుకోండి అమ్మా. ఎవ్వరూ మౌనంగా ఉండొద్దు. ప్రభువారు మాట్లాడుతున్న ఈ సమయంలో ఎవ్వరు కూడా అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇదిగో చక్కని అవకాశం ఇచ్చాడు మనకి. తప్పులు చేయడము, దిగజారిపోవడము, జారిపోవడము అది మానవ నైజము. ఆ నైజానికి ఆజ్యం పోసేవాడు సైతానుడు. ఎప్పుడెప్పుడు జారిపోతాడా వీడిని మరలా పాపంలోకి నెట్టేద్దామని చూస్తుంటాడు. కనుక నిండు హృదయంతో మనస్ఫూర్తిగా మీ పాపాలను ఒప్పుకోండి. ఆయన తప్పకుండా మేలు చేస్తాడు. నన్ను చూచు వాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నిత్యం నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు.
ఉండుట నేనెక్కి ఉండుట బాగుగా తెలుసుకున్నావు బాగుగా తెలుసుకున్నావు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా స్తోత్రం నాయన. ఇంతకాలం మేము నిన్నే దేవుడిగా ఆరాధిస్తున్నాం. వేరొక దేవుళ్ళు దేవతలని పిలువబడే వారి జోలికి కూడా మేము పోవట్లేదు. కొంతమంది ఆ కొడదలకి ఆ వేళాంగణికి పోయి వచ్చిన నీ మాటల ద్వారా వారిలో చాలా మందిలో పరివర్తన వచ్చింది. అయినా ఇంకా కొంతమంది ఆ ఆశను చంపుకోలేకపోతున్నారయ్యా. అందులో ఏమీ లేదని తెలిసినా కూడా ఏంటో అలవాట్లు, ఆ అలవాట్లన్నీ మారిపోయి బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధులుగా మార్చండి. బాప్తీసాలు పొంది కూడా పడిపోతున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. ఎస్ మై లార్డ్. బాప్తీసము పొంది నీతిమంతులుగా మేము మార్చబడ్డాం అనుకుంటున్న వారము, కానీ పడిపోతున్నాం నాయన. కానీ నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా వాణ్ణి నేను లేవనెత్తుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడువు, మాట తప్పని దేవుడువు, మా రక్షకుడు. సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరిని నా తండ్రి ఇదిగో పరిపూర్ణమైన క్రైస్తవులుగా మార్చండి. నామకార్థపు క్రైస్తవులుగా మేము ఉండకూడదు. మీ స్వారూప్యము మాలో కనపడాలి నాయన. అలనాడు పౌలు భక్తుడు ప్రసవ వేదన పడ్డాడయ్యా. ఒక మనిషి గురించి 2వసారి ప్రసవ వేదన పడ్డాడు. ఎందుకంటే నీ రూపము వారిలో కనపడలేదు, నీ స్వారూప్యతలోకి వారు మార్చబడట్లేదు. ఇదిగో ఈరోజు ఎందుకు పనికిరాని వాడిని నాయన, అల్పుడను, అయోగ్యుడను, నీ పరిచర్యకు నన్ను ఎన్నుకున్నావు. ఇదిగో ఇంత మంచి బిడ్డలను, ఈ సంఘాన్ని ఖాయమని నాకు అప్పచెప్పావు నా తండ్రి, స్తోత్రాలు. కానీ ఈరోజు నాకున్న వేదన అదే నా తండ్రి. ఈ బిడ్డల్లో చాలామంది పరిపూర్ణతలోకి రాలేకపోతున్నారే, వచ్చామని డాంబికంగా జీవిస్తున్నారే, వచ్చిన తర్వాత కూడా లోకంలో పడిపోతున్నారే. ఒక్కసారి ఆ బిడ్డలతో మీరు మాట్లాడి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి నీ నిత్య జీవానికి పరలోకానికి సిద్ధపరచమని వేడుకుంటూ యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. మరి గడిచిన దినము కాదు 17th నైట్ 17వ తారీఖు రాత్రి మన సంఘ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రాజ్ కుమార్ గారు దేవుని సన్నిధికి పిలువబడ్డారు. ఆయనకి 62 సంవత్సరాలే. ఇప్పుడున్న టెక్నాలజీ, మందులు, ఆపరేషన్స్ వాటి బట్టి 62 సంవత్సరాలు అంటే చాలా ఎర్లీగా వెళ్ళిపోయినట్టే లెక్క. ఈజీగా 80 దాకా లాగిచ్చేస్తున్నారు డాక్టర్స్. అలాంటి ఈ పరిస్థితుల్లో మరి ప్రభువారి పిలుపు వచ్చిందంటే, ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానే అన్న బాధ నాకుంది. కానీ మన సంఘం నుంచి మారు మనసు పొంది సంఘానికి ఒక ప్రెసిడెంట్ హోదాలో దేవునిచే వాడబడి బాప్తీసం తీసుకొని బల్లలో చేయబెట్టి ఇన్ని రకాలుగా సంఘంలో ఎవరిని మిమ్మల్ని ఎప్పుడన్నా రాజకుమార్ గారు మిమ్మల్ని ఎప్పుడన్నా తిట్టాడా? యవ్వన కుమార్తెలు కుమారులు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ యూత్ కానీ కొంచెం ఉద్యోగ పాటలు పాడితే సార్ వాళ్ళు ఆరాధన చేసేటట్టు వాళ్ళని తరిబిట్ చేయండి అని ఈ మధ్యన చెప్పాడు. ఎప్పుడు క్యారల్స్కి వెళ్ళినప్పుడు మీ ఉత్సాహం అది చూసి
యూత్ని బాగా వాళ్ళు ఇటుపక్క ఒక 5 మంది బాయ్స్, ఇటుపక్క ఒక 5 మంది గర్ల్స్ కలిసి వాళ్ళు ఆరాధన చేసేటట్టు మీరు ఈ సంవత్సరం తరబిదు చేయాలన్నాడు. తప్పకుండా చేస్తానన్నా. అలాంటి మంచి స్నేహితుడిని నేను కోల్పోయాను. సంఘానికి ఒక ప్రెసిడెంట్ని, ఒక అధ్యక్షుడిని కోల్పోయాం. కానీ దేవుని నిర్ణయానికి మనము తలవగ్గాలి. మన సంఘం పక్షంగా ఒక వ్యక్తి పరలోకం పోయాడని విశ్వసిద్దాం. ఫైనల్ తీర్పు అది ఎవరైనా సరే, ఎవరైనా నేనైనా, ఫైనల్ తీర్పులో ఎవరికి ఏ తీర్పు వస్తుందో మనకు తెలియదు. కానీ నిశ్చయంగా ఆయన వాక్య ప్రకారం జీవించాడు. ఆయన పాపాలను ఆయన రక్తంలో కడుక్కున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన పరిశుద్ధంగానే జీవించాడు. కొన్ని చిన్న బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలకు కూడా శిక్ష వస్తుందా అంటే నేను చెప్పలేను. ఆయన కృప కదా. అందుకని తల్లి, మన ప్రెసిడెంట్ గారి ఆదరణ కూడిక 3వ దినం, ఈరోజు సాయంకాలమే. వాళ్ళ ఇల్లు అందరికీ తెలుసుగా, కుద్దూస్ నగర్లో సాయంకాలం ఉంటుంది కనుక మీకు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఆహ్వానించడం వల్ల ఇటువంటి వాటికి మీరు తప్పకుండా రావాలా. అక్క రా అక్క అని బొట్టు పెట్టి పిలవరు, వెంటనే మీరు ఇట్ట పెట్టకూడదు. సరేనా? ఓకే, రైట్ అమ్మా. వాళ్ళ ఇష్టం అది. ఇటువంటి వాటికి రమ్మని చెప్పకూడదు. మీకు తెలియజేస్తున్నాం. సాయంత్రం 7 గంటలకి కుద్దూస్ నగర్లో 3వ ఆదరణ కూడిక. ఓకే, రైట్. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నటకు సిద్ధపడి వచ్చిన వారు దయచేసి ముందుకు రండి తల్లి. క్యూటీ ఇట్రా. ఇంకోటి, మంత్లీ కానుకలు మనం కట్టడం అలవాటేగా. మీ అందరికీ అలవాటు ఉందా? అదిగో ఆ పెద్ద తలకాయ ఒక 4 నెలలో 5 నెలలో కొంచెం సిక్ అయ్యాడు కదా. అప్పుడు మా చిన్న తలకాయ కుమారి ప్రసన్న కుమారి తీసుకుంది ఆ బాధ్యత. జనవరి 1 నుంచి ఇంకా ఆయన మళ్ళీ డ్యూటీలోకి వచ్చాడు. తలకాయ బాగా ఊపుతున్నాడు, వాక్యం వింటున్నాడు. కనుక ప్రసాద్ గారికి ఇచ్చేయమని చెప్పాను. చెప్పి కూడా 3 వారాలు అయిపోయింది. కాబట్టి పాత అలవాటు ప్రకారం కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఆయనకి మంత్లీ కానుకలు సమర్పించండి. నెక్స్ట్ ఫిబ్రవరిలో మన చిట్టా ఆయన చదువుతాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. సంఘ కానుకలు సమర్పించుకుందాం. ఆ పాట పాడొద్దు, వద్దమ్మా, ఏదైనా పాడానమ్మా. మీరు పాటలే. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము చేసిన
యేసయ్యా మన సంఘ సభ్యులు ఎవరైనా ఈ విధంగా ప్రభువునందు నిద్రిస్తే మన సంఘం అంతా వెళ్ళి సపోర్ట్ చేస్తాం. అలాంటిది సంఘానికి అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి నాకు తెలిసి మా మావయ్య గారు ఇందిరా ఆంటీ వాళ్ళ నాన్నగారు సంఘ అధ్యక్షుల హోదాలో అప్పుడు దేవుని సన్నిధికి పిలుస్తారు. 9వ రోజు 11వ రోజు అప్పుడు కావాలంటే అప్పుడు కూడా వెళ్దాం. ఈరోజు సాయంత్రం మాత్రం రండి, ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుందాం తల్లి. ఓహో, ప్రియానంలో నాకు ప్రియా అందాం అనుకున్నా. ఎలిజబెత్ వాళ్ళ డాడీయా? మామయ్య గారు. నా ముద్దు బిడ్డలారా, మీకు రేపు నుంచి కష్టకాలాలంటగా కాలేజీలు స్కూల్స్. ఎరా బొబ్బులుగా, చిన్న బొబ్బులుగా మార్చేసుకుందాం, మన సంఘం మార్చేద్దాం, సరేనా? రైట్. పునరుద్ధాన దినపు ఆరాధనలో మమ్మల్ని అందరినీ సమకూర్చారయ్యా. బిడ్డల్ని ఎంతో ఆసక్తిగా మునుపటి కంటే ఉజ్జీవాన్ని కలగజేసి వారిలో నీ ఆత్మ అనే వేడిని రగుల చేసి సంఘానికి వెళ్ళాలి వెళ్ళాలి, కొంచెం ఆలస్యమైన వెళ్ళాలి అన్న ఒక తపన వారిలో కలుగజేసి రప్పిస్తున్నందుకు స్తోత్రాలు. ఎస్ మై లార్డ్. బిడ్డలు కూడా మీ వాక్యాన్ని చాలా శ్రద్ధగా వింటున్నారు. విన్న వాక్యాన్ని ఇక్కడే విడవకుండా నా తండ్రి వారిలో ప్రవర్తనలో మార్పు తీసుకుని వస్తున్నారు. అంటే అనుకుంటున్నామేమో, కానీ కాదు. ఇదిగో పరిపూర్ణులు అయితే, పరిపూర్ణమైన క్రీస్తు భక్తులైతే ఈ విధంగా ఉండాలని ఒక 2 విషయాల్ని మాకు తెలియజేశారు. వాటిలో ఏదైనా మేము దాటిపోయావేమో దయచేసి ప్రతిగా ఏర్పరచబడ్డాను కనుక నా బాధ్యతను నేను ఎంతవరకు నెరవేరుస్తున్నానన్నా ఒక ప్రశ్నను బిడ్డల్లో మీరే వేసి ఆ ప్రశ్నకు సమాధానముగా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగచేసి ఆత్మీయుడిగా మేము కొద్ది కాలంలోనే ఎదిగాం. అటువంటి ఒక స్నేహితుడిని కోల్పోయానన్న గుండెల్లో భారం ఇప్పటికీ నాకు ఉంది. కానీ ఒకానొక దినమున నా స్నేహితుడిని నేను చూస్తాను, ఆయనతో కలుసుకుంటానన్న విశ్వాసం మాత్రం దండిగా నాలో ఉంది నా తండ్రి. అలాగే ఈ బిడ్డలందరికి కూడా అటువంటి విశ్వాసాన్ని, అటువంటి ఉజ్జీవాన్ని ఇవ్వమని ప్రకటించినప్పుడు బిడ్డల్లో ఎంతో ఉజ్జీవాన్ని మీరు తీసుకొచ్చారు. ఆ విధంగా వారు ప్రతి నెల ఆ యొక్క మందిరానికి సంబంధించిన కానుక సమర్పిస్తున్నారు. అటువంటి కానుకలు ఇచ్చిన వారిని ఒక 10 నిమిషాల ముందు మరి ఆయన మీరు పిలుచుకున్నారని తెలియజేయడం ద్వారా ఆ కుమారుడు క్రాంతికి నా తండ్రి ఆదరణ కలుగజేయండి, కుమార్తెకు కూడా ఆదరణ కలుగజేయండి. ఆ యొక్క భార్యకు, బంధుమిత్రులకు, రక్త సంబంధి ఆ డాక్టర్లో మీరు ఉండి బిడ్డకు నాయన క్షేమకరముగా మీ నామమునకు మహిమకరంగా ఆ యొక్క ప్రక్రియ కొనసాగించబడుటకు మీరే మాకు ఒక ప్రేరణ కలుగజేసి మా మార్గమును సరళం చేసి మమ్మల్ని నడిపించండి. అలాగే నా ప్రభువా, శోధనలోకి తేక దుష్టుని రాజ్యము శక్తి నిరంతరం నీవే ఉన్నావు. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ మందిరంలో నాటబట్టేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా